ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఒక అడవిలో జింక కాకి మంచి మిత్రులుగా ఉండేవి. ఒకరోజు జింక పడుకొని లేచింది. కాకిని లేపడానికి వెళ్ళింది. కాకి మిత్రమా, నువ్వు ఇంకా పడుకొనే ఉన్నావా? ఇక నిద్రలే. అరే, నన్ను పడుకోనివ్వు. నువ్వొక్కడవే గడ్డి తినడానికి వెళ్ళు. జింక ఒకటే గడ్డి మేయడానికి వెళ్ళిపోతుంది. సంతోషంగా గడ్డి తింటూ ఉంటుంది. అక్కడే దగ్గర్లో నక్క జింకను చూస్తూ ఉంటుంది. అరే, ఈ జింక చాలా రుచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ దీన్ని నేను ఎలా తినాలి? బహుశా దీనితో నేను ముందుగా స్నేహం చేయాల్సి ఉంటుందేమో. తెలివైన నక్క జింకను ఎలా తినాలా అని ఆలోచిస్తూ జింక దగ్గరికి వెళ్తుంది. నక్కని చూసి జింక చాలా భయపడిపోతుంది. జింక అని పిలవగా నక్క, ఆ ఎవరు ఎవరు నువ్వు? నేను నక్కని. ఈ అడవి మొత్తానికి నాకు ఒక్క మిత్రుడు కూడా లేడు. బంధువులు కూడా ఎవరూ లేరు. నేను ఒంటరి దాన్ని అయిపోయాను. నువ్వు నాతో స్నేహం చేయగలవా జింక? ఎందుకు? ఎందుకంటే నాకు ఎవరూ లేరు. నేను అనాథని. సరే, అలాగే. నువ్వు ఏడవకు. ఈ రోజు నుండి మన ఇద్దరం మిత్రులయ్యాము. రా, నా ప్రాణమిత్రుని పరిచయం చేస్తాను. అమాయపు జింక జిత్తులు మారే నక్క ఉద్దేశం తెలియకుండా దాన్ని తన మిత్రుడు కాకిని పరిచయం చేయడానికి తనని తీసుకొని వెళ్తుంది. కాకి, ఎవరు వచ్చారో చూడు. ఇతడెవరు? ఇతను నక్క. నాకు కొండ దగ్గర కలిసింది. ఒంటరిగా ఉంది. అందుకే నాతో స్నేహం చేయాలని అనుకుంటుంది. నువ్వు వేరే జంతువుతో స్నేహం చేయాలని అనుకుంటున్నావా? వద్దు వద్దు, కాకన్నా నేను నిజంగానే ఒంటరిదాన్ని. మీ ఇద్దరి స్నేహం చూసి నాకు కూడా మీతోనే ఉండిపోవాలనిపించింది. కాకి మిత్రమా, తనతో నేను మాట్లాడాను. మనం అన్ని విధాలుగా తనని నమ్మవచ్చు. ఇంతలా చెబుతున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. అయినా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఒకరోజు నక్క తెలివిగా జింకకి గడ్డి ఉందని ఆశ చూపించి దూరంగా ఉన్న మొక్కజొన్న పొలానికి తీసుకొని వెళ్తుంది. జింక మిత్రమా, పద. ఈ రోజు నిన్ను గడ్డి తినడానికి కొత్త ప్లేస్ కి తీసుకొని వెళ్తాను. సరే, పద. అరే భలే, ఇక్కడ చాలా చక్కటి పంటుంది. హా, ఈ రోజు నువ్వు కడుపు నిండా తిను. ఈ రోజు నిజంగా నీకు పెద్ద విందు. పైగా ఇది నాకు కూడా పెద్ద విందే. అరే, ఈ పంట ఎవరు తిన్నారు? ఖచ్చితంగా ఇది ఎవరో జంతువు చేసిన పని. ఈ రోజు దాన్ని నేను ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. ఒక పని చేస్తాను. దాన్ని పట్టుకోవడానికి వలవేసి ఉంచుతాను. ఈ రోజు కూడా ఇష్టం వచ్చినంత గడ్డి తింటాను. అరే, ఇదేంటి? అయ్యో, నేను ఇరుక్కుపోయాను. కాపాడండి, కాపాడండి. నక్క వెంటనే ఆ చోటు నుండి పారిపోతుంది. కానీ కాకి తన గొంతు విని అక్కడికి వచ్చేస్తుంది. జింక, ఏమైంది? నక్క మాటలు విని గడ్డి తినడానికి ఇక్కడికి వచ్చాను. కానీ నేను ఇరుక్కుపోయేసరికి నక్క పారిపోయింది. కబుర్లు తర్వాత చెప్పుకున్నాం. ముందు మనము ఈ వల నుండి బయటపడాలి. ఈ వల చాలా లావుగా ఉంది. నా ముక్కుతో కొరకడం చాలా కష్టం. పొలం యజమాని వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడాలి. తాను వచ్చి వల తీసిన వెంటనే నువ్వు చటుక్కుమని పారిపో. అర్థమైందా? ఆ అరే, పొలం యజమాని వస్తున్నాడు. సిద్ధంగా ఉండు. కొంచెం సేపట్లో పొలం యజమాని వస్తాడు. ఓహో, అది నువ్వేనా? నా పంట మొత్తం నాశనం చేస్తుంది. ఇప్పుడు నా నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడే వల నుండి బయటికి తీసి నీకు తగిన బుద్ధి చెబుతాను. అలా తీయగానే జింక అక్కడి నుండి పారిపోతుంది. అరే అరే, పారిపోతుంది. ఏ జింక, ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. పరిగెత్తు మిత్రమా, త్వరగా పరిగెత్తు.
అలా యజమాని కట్టి విసరగానే నక్కకి వెళ్ళి తగిలింది. చంపేశాడు బాబోయ్! అమ్మా! ఈ విధంగా కాకి తన మిత్రుడి ప్రాణాలు కాపాడింది. మరొకటి కూడా నేర్పించింది, పరాయి వాళ్ళని గుడ్డిగా నమ్మకూడదు అని. మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.